హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి, ముందు వీడియో పెట్టా కదా, కోటిలింగాల ఊరు వెళ్ళాం, తాళ్ళాయిపాలెం కోటిలింగాల ఊరు వెళ్ళామని చెప్పా కదా. ఇక అక్కడి నుంచి ఇక్కడికి కాకాని వచ్చామండి. కాకానిలో అనమాట ఇదంతాను కాకాని. కాకానికి వచ్చేటప్పటికి దాదాపు సాయంత్రం 4:30 అయిపోయిందండి. ఇంకా సంధ్యాల మనం శివయ్యని దర్శించుకుంటే చాలా అంటే చాలా మంచిది కదా. ఇక సంధ్యాల స్వామిని దర్శించుకుందామని ఈ కాకాని వచ్చి ఇంక ఇక్కడ కాసేపు దాకా ఉన్నామండి. అయితే అక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది చూసారా, అక్కడ నందీశ్వరుడు ఉంటాడు, అలాగే శివలింగం కూడా ఉంటుందండి. అయితే స్వామివారిని క్లీన్ చేస్తున్నారనమాట, అంటే శుభ్రంగా కడుగుతున్నారు కదా అని ఇక మేము పక్కన కూర్చొని ఉండిపోయాము. ఇంకా ధ్వజస్తంభం కాడికి వెళ్ళి నేను దండం పెట్టుకొని వచ్చేస్తున్నాను అనమాట. అయితే కార్తీక మాసం కదండి, చాలా మంది జనం వచ్చారండి. ఇటు పక్క స్వామిని శివలింగం ఉందండి, పెద్ద శివలింగం ఉంది. ఇంకా స్వామికి బాగా డెకరేషన్ చేశారనమాట, అది కూడా చూపిస్తాలేండి, చూడండి. ఇంకా ఈ కాకానికి కూడా ఒక చరిత్ర ఉందండి. కాకానిలో కాకి రాదని అంటారు, అదిగాక అజ్ఞాల బావి కూడా ఉందండి. అయితే ఇప్పుడు అది లేదు, మూసేశారు. అది ఇదివరకైతే స్నానాలు అవి చేసేవాళ్ళు, అలాగే పొంగలు పెట్టాలన్నా కూడా ఆ నీళ్ళతోనే పొంగలు పెట్టాలనే సాంప్రదాయం ఉండేది ఇదివరకు. ఇప్పుడైతే అది లేదు, మూసేశారు, ఒక పక్కగా పెట్టేశారు. ఇంకా అదిగోండి శివలింగం పెద్దది ఉందని చెప్పా కదా, నాయనకి మళ్ళీ చూసారా. ఇంకా ఆ స్వామికి బాగా అలంకరించారండి. నెక్స్ట్ బిట్లో చూపిస్తానండి. అసలు చాలా బాగా అలంకరించారు. ఇంక ఇదిగోండి, ఈ పక్కేమో అశ్వత్థ వృక్షం, అదే ఏమంటారు, రాగి చెట్టు ఉంటుంది కదా, ఇంకా రాగి చెట్టు అన్నమాట. ఇంకా ఇదిగోండి ఈ చెట్టు. ఇక అక్కడ దీపాలు అవి వెలిగించేవాళ్ళు. అయితే ఇప్పుడు అలా వాళ్ళలాగా పెట్టేశారు. ఇక ఎక్కడైనా చేయాలన్నా కింద పక్క చేసుకోవటమేను. ఇదివరకు ఏంటంటే ఆ మండపం మీదే చేసేవాళ్ళు అనమాట, చెట్టుకి దగ్గరలో. ఇక చెట్టు పాడైపోయింది కదా, అందుకని ఇంకా అలా పెట్టేశారనమాట చుట్టూ. అయితే కాకాని కూడా చాలా శక్తివంతమైన స్వామి అండి శివయ్య. అయితే ఇక్కడ శివలింగం ఏంటంటే, శ్రీశైలంలో కనుక చిన్న శివలింగం ఉంటుంది చూసారా, అలా ఉంటుంది అనమాట, చిన్ని శివలింగం అనమాట. అసలు మనం పరీక్ష పెట్టి చూస్తేనే కనిపించే అంత చిన్ని శివలింగం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు మనకి పరీక్ష పెట్టి చూడాలన్నమాట, అప్పుడు శివలింగం చిన్ని శివలింగంలా కనిపించిద్దండి. ఇంకా అదిగోండి శివలింగం ఉందని చెప్పా కదా, వెనక మళ్ళా బాగా క్లాతులతో బాగా పువ్వులతో బాగా డెకరేషన్ చేశారు. ఇంకా నైట్ ఇంటికి వచ్చేటప్పటికి చాలా టైం అయిపోయిందండి, దాదాపు బాగా చీకటి పడిపోయింది, పొద్దుపోయింది. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు కాకానంటే కొంచెం దూరమే కదా, దాదాపు 1:30 పట్టిద్దండి మాకు. కాకాని నుంచి చిలకలూరుపేట రావడానికి 1:30 దాకా పట్టిద్ది. ఇక అందుకని ఇంకా వీడియో అంటూ ఏం షూట్ చేయలేదు. ఇక తెల్లారనమాట. ఇక మా పాప ఈరోజు వెళ్ళిద్ది, భోంచేసిన కాడి నుంచి వెళ్దులేమ్మా, ఉదయాన్నే వెళ్తానంది. వద్దులేమ్మా, భోంచేసిన తర్వాత వెళ్దులే, ఇప్పుడు అంత అడావుడే ఉంది అని చెప్పానంటే, లేదమ్మా అబ్బాయికి స్కూల్ పోతుంది, క్లాసులు వెనకబడిపోతాడు, వెళ్తాలే అని అంటే, వద్దులేమ్మా వెళ్దులే, సాయంత్రం వెళ్దులే అని చెప్పాను అన్నాను. ఇంకా ఇక లేవగానే మనం టీ తాగాలి కదండి. ఇంకా టీ తాగుదాము ముందు. అసలు ఒళ్ళంతా బాగా బడలిగ్గా అయిపోయిందండి, అలసిపోయినట్టుగా అనిపించింది అనమాట. ఇక ముందు కాసిన టీ తాగి ట్యాబ్లెట్ వేసుకుంటే మన ఒళ్ళు అదే నోళ్ళకి వచ్చింది కదా అని చెప్పి ఇక టీ పెడుతున్నాను. ఇంకా సరుకులన్నీ నిండుకున్నాయండి, తీసుకురావాలి. ఇంకా అది ఎప్పుడైద్దో ఏమిటో. మనం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదండి. మనం ఏదైనా కానీ మన బడ్జెట్లోనే పెట్టుకుంటేనే మనం ఏదైనా గిట్టని కాగలుగుతాము. మేమంతేనండి, బడ్జెట్లోనే చూసుకుంటూ ఉంటాము ఎప్పటికప్పుడు. లేకుంటే మనం వచ్చే సమస్యలకి వచ్చే ఖర్చులకి మనం తట్టుకోవాలంటే మనం వాటి తట్టుకుంటామండి, అంతేనా? మేమైతే అంతేనండి. ఇంక ఇదిగోండి ఇక ఇలాగా కాసిన టీ పెట్టుకొని తాగుదాంలే అని ఇక టీ పెడుతున్నాను అనమాట. ఇంకా మా మనవాళ్ళు ఉండారండి, మనవరాలు రాలేదులేండి. మనవరాలు వచ్చిందంటే ఇంకా అంతా గందరగోళం చేసిద్ది అనమాట, ఇంకా గందరగోళం చేసిద్ది. వీళ్ళే ఒక గందరగోళం అయితే ఆమె ఇంకో టైపులా చేసిద్ది అనమాట. ఇంక అందుకని ఆమె పంపించలేదు మా చిన్నమ్మాయి. మా ఇద్దరు మనవాళ్ళు ఉండారు. ఇక వాళ్ళు ఏంటంటే, ఇంక నేను ఫోన్ కెమెరా ఆన్ చేసి పెట్టా కదండి, వాళ్ళే
ఈ స్కోప్ లైట్లు బ్యాటరీతో వస్తాయి చూసారా, వాటితో ఆడుకుంటున్నారనమాట కెమెరా ముందు. నేను ఆ ఫోన్ కెమెరాకి ఎక్కడేస్తారో అని చెప్పి నేను చూసుకుంటా ఉంటున్నాను అనమాట. ముళ్ళిత్తులు ఏముండ సాట ఉండరు, గందరగోళం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఏదనిపిస్తే అది చేస్తూ ఉంటారనమాట. మనం కాపలా ఉండాలి, వెనక మళ్ళీ చూస్తూ ఉండాలన్నమాట. అదిగోండి ఫోక్స్ లైట్, అదిగోండి అంత చూసారా, ఇంకా అలా కెమెరాకి కనిపిస్తుందమ్మమ్మ చూడు బాగుంటుంది అని చెప్పి నాకు చదువుతుంటే నేను నవ్వుతున్నాను అనమాట. ఇంకా అందరికీ హాయ్ చదువుతున్నారు, మీకు హాయ్ హాయ్ అని చదువుతున్నారు. అలాగే ఇంకా టీ పెట్టేసి ఇటు పక్క పాలు కూడా ఎచ్చబెడుతున్నానండి, పిల్లలకి ఇద్దామని పాలు కూడా ఎచ్చబెట్టాను. ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి, అదే చెప్తున్నా కదా, ఫోక్స్ లైట్ వేసారండి. ఇక నేను కెమెరా పెట్టా కదా, ఆ ఫోక్స్ లైట్ అదేదో వేయగానే అది కెమెరా పడిపోయింది. ఇక పిల్లల పాలు ఇచ్చేది. ఇంక ఇదిగోండి, ఇక మా పాపకి నాకు మా వారికి టీ కారిపోయినాయి కదా, ఇక పోస్తున్నాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, మంచి మంచి సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగా ఆదరిస్తున్నారు నన్ను. కొత్తగా వచ్చినా కానీ నన్ను చాలా బాగా ఆదరించి సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక ఇదిగోండి టీ పెట్టా కదా, ఇంక తీసుకొచ్చి ఇచ్చి ఇంక నేను కూడా తాగుతున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అలాగే మీ అందరి సపోర్టు ఇంకా ఇలాగే ఉండాలని, అలాగే మన కుటుంబం కూడా ఇంకా చాలా పెద్దది అవ్వాలండి. ఇంకో విషయం ఏంటంటే, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేస్తే ఏంటంటే నేను పడ్డ కష్టానికి మీరు విలువిచ్చినట్లు అనమాట. అదిగాక మీరు లైక్ చేశారనుకోండి, నా వీడియోని ఇంకా కొంతమందికి రికమెండ్ చేయబడిద్దంట. అందుకని లైక్ చేయమని అడుగుతున్నాను, మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నానండి. ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా కదా, ఇంకా అలాగే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్స్ పెడితే వీడియో కొంతమందికి రికమెండ్ అయ్యిద్దంట. తప్పకుండా లైక్స్ పెట్టమని అడుగుతున్నాను. ఒక లైక్ వల్ల వచ్చేదంటే ఏమి ఉండదండి, కాకపోతే మీ సపోర్ట్ మాకు ఉండట్టు అర్థం అనమాట. అందుకని నేను మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఇంక ఇదిగోండి కూర ఏమో పప్పుచారు చేస్తున్నానండి, నా స్టైల్లో పప్పుచారు కాస్తున్నాను. అవి ముక్కలు ఉంటాయి కదండి, సాంబార్ ముక్కలు, ఇంకా అవన్నీ కోసి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు అవన్నీ ఉంటాయి కదండి, సాంబార్ అనమాట నేను పెడుతుంది. అవి రెండు వేసి కుక్కర్లో వేసాను. పులుసు కూడా కుక్కర్లో పోసి ఒక 2 విజిల్లు వచ్చేంత మాత్రం ఉంచుకొని ఇంక దించేసాను. ఇక పప్పు ఏమో చప్పడి పప్పులాగా వండానండి. వండి ఇంక మిక్సీ పట్టి ఇంక దాంట్లో కలిపేస్తాను. ఎందుకంటే తొక్కలుగా లేకుండా ఉంటుందండి మిక్సీ పట్టుకుంటే. పప్పు చాలా బాగుంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు చేసినట్టుగా కూడా రేపొద్దునకు కూడా అలానే ఉంటాయి అన్నమాట. నేను అలాగే మిక్సీలో వేసుకొని చప్పడి పప్పు వండుకొని మిక్సీలో వేసి అప్పుడు ఈ సాంబార్లో కలుపుతాను అనమాట. ఇక అలాగే తాలింపు వేసేసాను, చూశారు కదా. ఇంక ఇంగువ కూడా వేసాను. ఇంగువ వేస్తే ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు, అదిగాక తిన్నా కూడా వెంటనే అరిగిపోయిద్ది. అందుకని నేను ఇంగువ ఎక్కువ వాడుతూ ఉంటాను. పప్పుచారులో ఎక్కువ వాడతానండి కంపల్సరిగా. పచ్చట్లలో కూడా ఉంటాయి, వేసుకోవచ్చండి, బాగుంటుంది. ముందు వీడియోస్లో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను, తప్పకుండా చూడండి. ఇంక ఇదిగోండి తాలింపు పెట్టేసా కదా, ఇంకా తాలింపులో కూడా పోసేసాను. అయితే ఈ సట్టి నిండా అయ్యేటట్టుగా చింతపండు వేసుకున్నాను అనమాట. అయితే నిండా వచ్చినాయండి పప్పుచారు. ఇక తగినంత అంటే పులుపు ఉంటుంది కదా, నేనేం చేశానంటే ముక్కల వరకు కారం, పసుపు వేసాను. ఇప్పుడు మనం ఎసురు పోసుకున్నాం కదా, ఇక దీనికి తగ్గట్టు ఒక పసుపు, కారం, ఉప్పు అన్నీ చూసుకొని, సాంబార్ కదా కొంచెం అంతా బెల్లం ముక్క వేసుకోవాలండి. అయితే నా దగ్గర బెల్లం ముక్క లేదని ఇంక పంచదార వేసాను. ఇంకా అదిగోండి ఇంకా పసుపు అనమాట, తగినంత పసుపు, తగినంత కారం అండి. అంటే మామూలు ముక్కల వరకు వేసా కదా, ఇప్పుడేమో ఎసురు పోసుకున్న తర్వాత దీన్ని తగ్గిద్ది అనమాట. అందుకని వీటికి కూడా కలిపేసుకోవటం నా స్టైల్లో నేను చేస్తున్న సాంబార్ అనమాట. అసలు నేను ఇంకా సాంబార్ పొడి కూడా ఏం వేయనండి, అసలు ఎంత కమ్మగానే ఉంటాయండి, చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి. మా మనవడు ఏం కూర చేయమంటావమ్మా అని అడిగితే మా పెద్ద మనవడిని పప్పుచారు చేయమ్మా లేకపోతే సాంబార్ చేయమ్మా అంటున్నాడు. ఇంకా అందుకని చేశాను అనమాట.
ఇంకా అదిగోండి ఇంకా పంచదార వేసాను, బెల్లం లేదని ఇంకా పంచదార వేసాను. పంచదారైనా వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇలాగే చేసుకుంటానండి. నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎలా చేసుకుంటాను అనేది వీడియోస్లో పెట్టుకుంటా వస్తున్నాను. నేను ఎవరిని ఫాలో అయ్యేది లేదు, ఎవరిని ఇది చేసేది లేదు, వ్యూస్ కోసం చేయాల్సినంత అవసరం అంతకన్నా లేదు. నా స్టైల్లో మీకు నచ్చితేనే మీరు ఫాలో అవుతారు కదా, అంతేనా? అలాగే నేను చేసుకుంటా పెట్టుకుంటా వస్తున్నాను వీడియోస్. ఇంక ఇదిగోండి మూత పెట్టేశాను, ఇంక ఉడుకుతూ ఉంటాయి. అంతలోకి రైస్ కుక్కర్లో అన్నం వేసానండి. ఇంకా అన్నం కూడా అయిపోయింది, బటన్ పడిపోయింది. అదిగోండి ఇక అన్నం కూడా అయిపోయింది. ఎల్లో బటన్ పడిపోతే మాత్రం ఇక రైస్ అయిపోయినట్టు అనమాట. అదేమో రెడ్ బటన్ ఆన్లో ఉంటే రెడ్ బటను, అయిపోతే మాత్రం ఎల్లో బటన్ పడిపోయిద్ది అనమాట. దాదాపు ఒక అరచోడు దాకా ఉడికిద్దండి. అరచోడు అంటే సాలడ్ తెలుసు కదా, సాలడ్ అంటే మీకు ఐడియా ఉందా? ఒక సాలడ్ దాకా ఉడికిద్ది అనమాట రైస్. చిన్న కుక్కర్ అయినా కానీ ఉడికిద్ది. ఇంక ఇదిగోండి పప్పుచారులోకి అప్పడాలను గొట్టాలు వేయించుతున్నాము. మా అమ్మాయి వేయించుతుందిలేండి. పప్పుచారులోకి కాకరకాయ అయినా బాగుంటుంది, మళ్ళీ చిక్కుడుకాయ ఫ్రై ఉంటుందండి. అది ఏమంటారు, పుల్ల చిక్కుడుకాయ అంటాను, చూసారా? ఆ పుల్ల చిక్కుడుకాయ ఫ్రై కూడా బాగుంటుందండి. కాకరకాయ బాగుంటుంది, దొండకాయ బాగుంటుంది, మళ్ళీ బంగాళదుంప ఫ్రై బాగుంటుంది. అలాగే ఈ అప్పడాలు ఉన్నాయి కదా, ఇంకా అప్పడాలు చూసారా, 2 ముక్కలు చేసి ఎగుతున్నా. బాండీలో పట్టట్లేదండి, లేకుంటే పెద్దవి వచ్చి పైకి వచ్చేస్తుంది. ఇంకా అందుకని 2 ముక్కలుగా చేశాను అనమాట. ఇంకా అదిగోండి ఇక వేయించుతున్నాం అనమాట. ఇక అన్నీ ఉట్టి పప్పుచారు తినాలన్నా కూడా తినబుద్ధి కాదండి. ఏదో ఒకటి నంచుడు ఉందనుకోండి, కమ్మగా తినచ్చు కదా, ఏయో తినే ఒక ముద్దైనా కానీ. అయిగోండి ఇక గొట్టాలు అప్పడాలు 2 వేయించామన్నమాట. పప్పుచారు కూడా కాగిపోయినాయండి, ఇంకా ఆపలేదులేండి. ఇంక ఇదిగోండి ఇక భోంచేసాం అందరం. భోంచేసిన తర్వాత ఇక బయలుదేరింది మా అమ్మాయి కూడా, ఊరికి బయలుదేరుతుంది. అయితే మా అమ్మాయి పెద్దగా రాదండి, తొందరగా రాదు ఈ పాప. ఎప్పుడన్నా ఒకసారి వచ్చిద్ది అనమాట. ఇప్పుడు అటు కోటిలింగాల ఊరు వెళ్ళాలని చెప్పి, రమ్మా నువ్వు వెళ్ళాలంటే వెళ్ళలేవు కదా అని అంటే వచ్చిందనమాట. అక్కడికి స్కూలు పోతున్నాయి అమ్మ, సెలవులు పడుతున్నాయి, పాఠాలు వెనక పడిపోతాడు అని గోలనమాట. ఒకరోజు ఉండమ్మా అంటే ఒకరోజు అదనంగా ఉండటానికే ఇంకా ఆ మాట చదువుతుందనమాట. ఇంకా అదిగోండి మన ఆడపిల్లకి బొట్టు పెట్టి పంపించాలి కదా, నేను అలాగే పెట్టి పంపిస్తానండి. బొట్టు పెట్టి ఎంచక్క గాజులు బాబాయ్ వేస్తాడు కదా, అంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. ఇక ఆ గాజులు బాబాయ్ దగ్గర గాజులు తీసుకున్నాను, ఒక 4 డజన్లు. ఇంకా అనుకోకుండా వచ్చాడనమాట ఇంకా బాబాయి. ఇంకా గాజులు తీసుకొని కాసింత బొట్టు పెట్టి ఇంకా గాజులు ఇచ్చి ఇంకా బయలుదేరిందండి. బయలుదేరిన తర్వాత ఇక నేను ఎదురు రాకుండా మాత్రం నేను అసలు పంపించనండి. పిల్లలైనా సరే, మా వారినైనా సరే, నేను ఎదురొచ్చిన తర్వాతే వెళ్తారు. ఈరోజుకి ఇదేనండి వీడియో. కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి.